నమస్తే, నేను మీ చంద్రశేఖర్. మీరు కష్టాల్లో ఉన్నారా, అవమానం పడి ఉన్నారా, మోసపోయి ఉన్నారా? అయితే పండగ చేసుకోండి. అదేంటి? అవునండి, ఈ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా మనిషిని రాటు తెలుస్తాయి, ఒక పరిపూర్ణ మనిషిగా ప్రకాశించే అవకాశాన్ని ఇస్తాయి, గొప్పవాళ్ళు అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అది ఎలా ఉంటుందంటే, ఒక సాధారణమైన బొగ్గు అగాధమైన చీకట్లో విపరీతమైన ఒత్తిడితోటి ఒక అద్భుతంగా ప్రకాశించే వజ్రంగా మారుతుంది. ఆ వజ్రాన్ని తరతరాల పాటు మనుషులు శ్లాఘిస్తారు, కీర్తిస్తారు, దాని విలువ కట్టలేమంటారు. అలా వజ్రంగా మారింది ఓ సాధారణమైన బొగ్గు ముక్క మాత్రమే. మనిషి అవమానాలు పడ్డాడని, బాధల్లో ఉన్నాడని, కష్టాల్లో ఉన్నాడని దాని గురించి బాధపడటం కన్నా, ప్రతి సక్సెస్ అయిన మనిషి కూడా కష్టాల నుంచి, బాధల నుంచి, కన్నీళ్ల నుంచి ఉద్భవించాడని, అద్భుతమైన వ్యక్తులుగా మారారని గమనించాల్సి ఉంటుంది. మనుషులే కాదు, దేశాలు కూడా అంతే. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురై పూర్తిగా చితికిపోయిన జపాన్ అక్కడి నుంచి ఉద్భవించి ఒక తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగింది. అలాగే 1939 మహా ఆర్థిక పతనం తర్వాత అమెరికా అగ్రరాజ్యంగా వర్ధిల్లింది. మీరు గమనించండి, ప్రపంచంలో అద్భుతమైన సాహిత్యాన్ని, సంగీతాన్ని, గొప్ప గొప్ప గ్రంథాలను సృష్టించిన వాళ్ళు, మహా సామ్రాజ్యాలను సృష్టించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా బాధలు కష్టాలు పడ్డవాళ్లే, కన్నీటి రుచి చూసిన వాళ్లే. ఆ కన్నీటి నది దాటకుండా ఎవరు గొప్ప ఆవిష్కరణలు సాధించలేదు. కాబట్టి మీరు కష్టాల్లో బాధపడొద్దు. ఆ కష్టాల కారకులైన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని, అవమానించిన వాళ్ళని శత్రువులుగా భావించడం కన్నా మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం మీద దృష్టి పెట్టండి. ఆ ఇబ్బందులు, కష్టాలన్నింటినీ కూడా జీవితంలో ఎదగడానికి ఉపకరించే సాధనాలుగా భావించండి. మంచి దేహదారుఢ్యం కావాలంటే ఏం చేస్తారు? జిమ్ములకి వెళ్ళి కసరత్తులు చేస్తారు. ఆ వ్యాయామాలు, కసరత్తులు చేసేటప్పుడు కష్టంగా ఉన్నా దాని యొక్క ఫలితం చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. లైఫ్ కూడా అంతే. ఈ కష్టాలు, బాధల గురించి బాధపడకుండా మనం ఏం చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టడంతో ఉపయోగం ఉంటుంది. క్రమశిక్షణతో, పట్టుదలతో, కన్సిస్టెన్సీతో జీవితంలో అద్భుతమైన స్థానానికి వెళ్ళవచ్చు. మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా మనం చేయగలిగిన వాటి గురించి శ్రద్ధ పెడితే అద్భుతాలు సాధించవచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.